హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, దట్ ఈస్ 2019 అండ్ 2020 కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ఆల్సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే మనం ఫోకస్ చేయాలో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. సో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ దట్ ఈస్ 2019 ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జనరల్ కట్ ఆఫ్ 66 గా ఉండడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి 61 గా ఉండడం జరిగింది ఇన్ 2019. ఓకే, సో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్, సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించిన మనకి కట్ ఆఫ్స్ అనమాట. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించిన కట్ ఆఫ్ లలో 2020 కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి 78 కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి మనకి 74.25 గా ఉండడం జరిగింది. సో దగ్గరగానే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ అనేవి ఉండడం జరిగింది. సో 2019 తో కంపేర్ చేసుకుంటే 2020 లో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే పేపర్ లెవెల్ అనేది, సో కంపేర్ టు 2020 లో పేపర్ లెవెల్ అనేది ఈజీగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో పేపర్ లెవెల్ డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకొని మాత్రమే కట్ ఆఫ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో పేపర్ ఎలా ఉన్నా కూడా మనం స్కోరింగ్ టాపిక్స్ ని మాత్రమే మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో స్కోరింగ్ టాపిక్స్ మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే, సో రీజనింగ్ అబిలిటీ వచ్చేసరికి మనకి టోటల్ గా 35 మార్క్స్ గాను మనకి టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాటిలో స్కోరింగ్ టాపిక్స్ చూసినట్టయితే మనకి మెయిన్ గా ఇన్ఈక్వాలిటీ, సిలాయిజమ్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, వీటితో పాటుగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, ఇవి మెయిన్ గా మనం స్కోరింగ్ టాపిక్స్ గా చెప్పుకోవచ్చు. సో 2019 లో మనము క్లియర్ గా చూసినట్టయితే ఆ యొక్క ఎగ్జామ్ లో మన రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయి అంటే మనకి స్లాట్స్ అనేవి డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. సో డిఫరెంట్ స్లాట్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో వాటన్నిటిని కూడా యావరేజ్ గా తీసుకొని మనం మార్క్స్ అనేవి ఎలా వచ్చినాయి, మనకి టాపిక్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరిగింది, సో ఈ ఇయర్ ఏ టాపిక్స్ నుంచి మనకు మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఓకే, సో క్లియర్ గా మనం నార్మల్ గా ఇన్ఈక్వాలిటీ టాపిక్ ని మనం స్కోరింగ్ టాపిక్ గా కన్సిడర్ చేస్తాం. బట్ 2019 లో మనకి 1 or 2 స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ స్లాట్లలో ఇన్ఈక్వాలిటీ అనేది ఇవ్వలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ, ఎందుకంటే దట్ ఈస్ స్కోరింగ్ టాపిక్ అండ్ ఆల్సో ఇది క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా ఈజీ లెవెల్లో ఉంటుంది. మనకి ఇన్ఈక్వాలిటీ అనేది త్రూ యారో మెథడ్ మనం చేయగలుగుతాం. ఓకే, సో తక్కువ టైంలో విత్ ఇన్ 1 minute లో కూడా మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో క్లర్క్ లెవెల్లో ఈజీగా ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఖచ్చితంగా 3 to 5 క్వశ్చన్స్ అనేవి మనకి 2021 లో కూడా అడగచ్చు. సో 3 to 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, సో 2020 లో చూసుకున్నా కూడా మనకి కొన్ని స్లాట్లలో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది, కొన్ని స్లాట్ లో 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో 2021 లో మనం 3 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇన్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, నెక్స్ట్ సిలాయిజం చూసుకున్నట్టయితే 2019 లో మనకి 3 to 5 క్వశ్చన్స్ అండ్ ఆల్సో 2020 లో 2 to 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో మనం స్లాట్ యొక్క డిఫికల్టీ లెవెల్ ని బేస్ చేసుకొని మాత్రమే మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇన్ఈక్వాలిటీ అనేది మనకి ఈజీ లెవెల్ టాపిక్ అనమాట, అంటే 1 minute లో కూడా మనం 5 క్వశ్చన్స్ పెట్టొచ్చు. సో 2019 లో చూసుకుంటే కట్ ఆఫ్ అనేది మనకి కంపేర్ టు 2020 మన కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఇలాంటి స్కోరింగ్ టాపిక్స్ కావచ్చు, ఈజీ టాపిక్ కావచ్చు, ఆ స్లాట్లలో ఇవ్వకపోవడం వల్ల మనకి పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ గా ఉండడం వల్ల మనకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి పేపర్ లెవెల్ అనేది డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఈజీ టాపిక్స్ ఏవైతే వాటిని మిస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇచ్చినా కూడా తక్కువ మార్క్స్ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 లో చూసుకున్నట్టయితే సిలాయిజమ్స్ నుంచి కొన్ని స్లాట్ లో 2 క్వశ్చన్స్ అడిగారు, 3 క్వశ్చన్స్ అడిగాడు, 5 క్వశ్చన్స్ అడిగాడు, అంటే యావరేజ్ గా 2 to 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, బట్ 2021 లో మనకి సేమ్ 2 to 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చా అంటే లేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 to 5 క్వశ్చన్స్ ఫ్రమ్ సిలాయిజం, ఎందుకంటే సిలాయిజం కూడా ఈజీ లెవెల్ టాపిక్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సిలాయిజం టాపిక్ లేని పేపర్ మాత్రం కంపల్సరీగా ఉండదు అనమాట. ప్రతి ఒక్క పేపర్ ప్రతి ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే సిలాయిజం అనేది కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ బేస్డ్ క్వశ్చన్స్ చూసినట్టయితే 2019 లో 3 to 5 అడిగాడు, 2020 లో 3 to 8 అడిగాడు. సో ఈ ఇయర్ కూడా మనం 3 to
5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వాటితో మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఏదైతే 5 క్వశ్చన్స్ కాంపౌండ్ క్వశ్చన్ ఉంటుందో దాంతో పాటుగా ఆల్ఫాబెట్ బేస్ చేసుకొని 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 to 7 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కోడింగ్ డికోడింగ్. సో ఇది కూడా మనకి స్కోరింగ్ టాపిక్స్. మనకి సబ్స్టిట్యూషనల్ కోడింగ్ ఇవ్వచ్చు, కండిషనల్ కోడింగ్ ఇవ్వచ్చు. సో ఈ క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి కండిషనల్ కోడింగ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, 2 to 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇన్ 2019 అండ్ 2020లో మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 to 5 క్వశ్చన్స్ ఇన్ 2021 ఎగ్జామ్ ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మేజర్ గా స్కోరింగ్ టాపిక్స్ అండ్ ఆల్సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్. ఓకే, సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. లీనియర్ ఉంటుంది, ప్యారలల్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. ఇలా అరేంజ్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీటిలో మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. సో టోటల్ గా 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సీటింగ్ అరేంజ్మెంట్. 2019లో 10 వచ్చాయి, 2020లో 10 వచ్చాయి. సో దట్ ఇక్కడ మనం ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ వస్తాయని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో పజిల్స్ చూసుకున్నట్టయితే మనకి మంత్ బేస్డ్ కావచ్చు, ఇయర్ బేస్డ్ కావచ్చు, నెక్స్ట్ వీక్ బేస్డ్ కావచ్చు. ఓకే, సో వీటితో పాటుగా బాక్స్ బేస్డ్, ఫ్లోర్ బేస్డ్ అండ్ ఆల్సో ఫ్లాట్స్ బేస్డ్, నెక్స్ట్ ఇవన్నీ కూడాను మనకి వచ్చే అవకాశం ఉంది ఇన్ ఫజిల్స్. అండ్ ఆల్సో వీటితో పాటు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్డ్ ఫజిల్స్, బ్లడ్ రిలేషన్ ఫజిల్ టైప్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్. సో ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టయితే 5 to 10 క్వశ్చన్స్ ఇన్ 2019. నెక్స్ట్ 2020లో 10 క్వశ్చన్స్ అడిగారు. సో దట్ 2021లో మనం ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే సో 2 to 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో కొన్ని స్లాట్ లో డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అడిగారు, కొన్ని స్లాట్ లో బ్లడ్ రిలేషన్ అడగడం జరిగింది. ఓకే, సో 2 to 3 క్వశ్చన్స్. సో నార్మల్ గా చూసుకున్నట్టయితే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, మనకి మోస్ట్ ప్రాబబ్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 క్వశ్చన్స్ ఐదర్ ఫ్రమ్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఆర్ బ్లడ్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఆర్డర్ అండ్ ర్యాంక్ బేస్డ్ ఫజిల్, అంటే మనం ఈ 3 క్వశ్చన్స్ కూడా మనం ఫజిల్ లో యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఫజిల్ నుంచి మనకి అరౌండ్ 13 మార్క్స్ వచ్చినట్టు అనమాట. ఓకే, 2019లో. ఓకే, సో 2020లో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్డ్ ఫజిల్ అయితే ఇవ్వలేదు, నార్మల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వలేదు. బట్ ఇక్కడైతే ఐదర్ 1 క్వశ్చన్ 1 మార్క్ ఇవ్వచ్చు. ఓకే, 1 to 3 క్వశ్చన్స్ అడగచ్చు, లేదా క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి 5 క్వశ్చన్స్ ఫజిల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే అలాంగ్ విత్ దీస్ 10 మార్క్స్. ఓకే, సో ఫజిల్ లో ఉన్న 10 మార్క్స్ తో పాటుగా ఈ 5 మార్క్స్ కూడా మనకి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఫ్రమ్ ఫజిల్స్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 15 క్వశ్చన్స్. ఓకే, సో 15 మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్లరికల్ ఎగ్జామ్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మనకి పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఒకవేళ డిఫికల్టీగా ఉంటుంది అంటే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఓకే, కంపేర్ టు పీవీ లెవెల్ ఎగ్జామినేషన్ క్లర్క్ అనేది ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. సో వాటితో పోలిస్తే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా సఫిషియన్సీ అనేది క్లర్క్ ఎగ్జామ్ కి అయితే మాక్సిమం ఇంపార్టెంట్ అయితే కాదు. సో 2019లో అడగలేదు, బట్ 2020లో 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఇప్పుడు ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో వీ కెన్ ట్రై డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఆల్సో. సో 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నార్మల్ గా అయితే క్లర్క్ ఎగ్జామ్ లెవెల్ కి మనకి డేటా సఫిషియన్సీ అయితే మాక్సిమం అడిగే ఛాన్స్ ఉండదు. బట్ రిస్క్ తీసుకోకుండా వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మేజర్ గా వీటన్నిటిలో కూడాను మనకి స్కోరింగ్ టాపిక్స్ ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీస్, సిలాయిజం, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఫజిల్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినా కూడాను మనకి ఇన్ఈక్వాలిటీ, తర్వాత సిలాయిజమ్స్, తర్వాత ఆల్ఫా న్యూమరిక్, కోడింగ్ డీకోడింగ్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్, ఫజిల్స్, ఆ తర్వాత మాత్రమే డైరెక్షన్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ కావచ్చు, డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కి మనం వెళ్ళడం జరుగుతుంది. సో స్కోరింగ్ టాపిక్స్ అనేవి ఇన్ఈక్వాలిటీ, సిలాయిజమ్స్, ఆల్ఫా న్యూమరిక్, కోడింగ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్సో ఫజిల్స్. దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్. అంటే వీటిలోనే మనకి 30 to 35 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో 30 అయితే ష్యూర్. ఓకే, సో 35 క్వశ్చన్స్ కూడా వీటి నుంచి అడిగే ఛాన్స్ అయితే ఉంది. పేపర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టార్గెట్ అనేది ఇది క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి, సో ఐబీపీఎస్ క్లర్క్ 2021 ఎగ్జామ్ కాబట్టి, సో రీజనింగ్ అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు గెట్ 35 out of 35. ఓకే, సో 35 స్కోర్ కి 35 మార్క్స్ అనేవి మనం వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి. సో మార్క్ టెస్ట్ లో కూడాను మనకి 35 out of 35 వచ్చేలాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి యాక్చువల్ ఎగ్జామ్ లో మనకి 35 out of 35 ఇన్ రీజనింగ్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట.
ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాంటిటీ ఆప్టిట్యూడ్. సో టోటల్ మనకి మార్క్స్ వచ్చేసరికి 35 మార్క్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది ఇన్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్. ఓకే. సో మేజర్ గా వీటిలో స్కోరింగ్ టాపిక్స్ చూసినట్టయితే మనకి నెంబర్ సిరీస్ అనేది 5 మార్క్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది 5 మార్క్స్, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ ఇది క్లరికల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా 10 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఈ 3 టాపిక్స్ లో మనకి 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 35 మనకి రావడం జరుగుతుంది. సో వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ లేని పేపర్ అనేది ఉండదు. సో క్లర్కే కావచ్చు, పీఓ కావచ్చు, క్లర్క్ మెయిన్స్ కావచ్చు, పీఓ మెయిన్స్ కావచ్చు, ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్కోరింగ్ టాపిక్స్ అనమాట. ఓకే. సో వీటన్నిటిలో కూడా స్కోరింగ్ టాపిక్స్ ఏంటి అంటే నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో కేస్ లెట్ అనేది మాక్సిమం అడగపోవచ్చు, ఎందుకంటే క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి. సో పేపర్ లెవెల్ ఈజీగా ఉంటుంది కాబట్టి కేస్ లెట్ కి ట్రై చేసే టైం కూడా ఉండదు కాబట్టి, సో ఎగ్జామినర్ కూడా మనకి మాక్సిమం ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మేబీ 1 or 2 స్లాట్స్ లో కేస్ లెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అండ్ ఆల్సో డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే. సో వీటి నుంచి మనకి మేజర్ గా చూసుకున్నట్టయితే సో 25 to 30 క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. సో ఈ 4 టాపిక్స్ లోనే మనకి 25 to 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాగా చూసుకున్నట్టయితే డేటా సఫిషియన్సీ మాక్సిమం క్లర్క్ ఎగ్జామ్ లో డేటా సఫిషియన్సీ అనేది ఇవ్వకపోవచ్చు. ఓకే. సో వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ డేటా సఫిషియన్సీ. సో నెంబర్ సిరీస్ అనేది 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ 10 to 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2019 లో 10 క్వశ్చన్స్ అడిగాడు, బట్ 2020 లో 10 to 15 క్వశ్చన్స్ అడిగాడు. సో క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి సింప్లిఫికేషన్స్ అండ్ ఆల్సో అప్రాక్సిమేషన్స్ ఇచ్చినట్టయితే మనకి 10 to 15 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ 5 to 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, 5 క్వశ్చన్స్ టోటల్ గా. సో 5 to 10 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కేస్లెట్. ఓకే. సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అయితే వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఇది ఈజీ లెవెల్ పేపర్ కాబట్టి. సో డేటా సఫిషియన్సీ మాక్సిమం ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా ఈజీ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే. సో చూడంగానే మనం అటెంప్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో అర్థమెటిక్ క్వశ్చన్స్. సో అర్థమెటిక్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అన్ని పేపర్లోనూ ఉండడం జరుగుతుంది. సో రేషియో ప్రపోర్షన్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, నెక్స్ట్ మిక్స్చర్ అలిగేషన్ కావచ్చు, ప్రాబిలిటీ కావచ్చు, పెరిమిటేషన్ కాంబినేషన్ కావచ్చు, పర్సంటేజ్ టాపిక్ నుంచి ఏదైనా సింపుల్ క్వశ్చన్ కావచ్చు, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటన్నిటిని కూడా మనకి టోటల్ గా మిక్చర్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ 2020 లో మనకి 6 to 10 క్వశ్చన్స్ అడిగాడు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్. నార్మల్ గా అయితే పీఓలో అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో క్లర్క్ కాబట్టి ఈజీ లెవెల్లోనే ఉంటాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ క్వశ్చన్స్. సో కాబట్టి మీరు ఎగ్జామినేషన్ కి చాలా టైం ఉంది. అంటే మనకి డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్ లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే. సో క్లియర్ గా చూసుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ లాస్ట్ 2 వీక్స్. ఓకే. సో లాస్ట్ 2 వీక్స్ లో మనం ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో టైం అనేది మనకి అట్లీస్ట్ 30 days టైం అనేది ఉంది. ఓకే. సో ఈ 30 days లో కూడాను మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పట్టు అనేది సాధించవచ్చు అన్నమాట. ఓకే. సో స్కోరింగ్ టాపిక్స్ మీద మనం మేజర్ గా ఫోకస్ అనేది చేయాలి. సో రాదర్ దాన్ ఫినిషింగ్ ఆల్ టాపిక్స్, మనం అర్థమెటిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో టైమ్ అండ్ వర్క్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్ అండ్ సిస్టమ్స్. ఓకే. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ అనేది కాకుండా మేజర్ గా ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, వీటిని మనం మేజర్ గా స్కోరింగ్ టాపిక్స్ కాబట్టి వీటి మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే. మన ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. వీటితో పాటుగా మనం ఈజీగా ఉన్న టాపిక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ అర్థమెటిక్ క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఈజీగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఏజెస్ ఉంటాయో, పార్ట్నర్షిప్, నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, ఓకే. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద ఈజీ లెవెల్ టాపిక్స్. సో క్వశ్చన్ చూడంగానే మనం ఈజీగా తక్కువ టైంలో అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ వచ్చేసరికి ఏజెస్, పార్ట్నర్షిప్, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, అండ్ ఆల్సో వీటితో పాటుగా మనకి ప్రాబబిలిటీ.
సో ఇవి కూడా మనకి స్కోరింగ్ టాపిక్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఈజీగా కన్వీనియంట్ గా మనకు వచ్చిన టైంలో అంటే మనం మేజర్ గా వీటి మీద ఫోకస్ చేస్తాం. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఈ లెవెల్లోనే మనం రావడం జరుగుతుంది. సో ఈ లెవెల్లో వచ్చేటప్పుడు కూడాను సో స్కోరింగ్ టాపిక్స్ మనం అటెంప్ట్ చేసిన తర్వాత మనకున్న ఆ కొద్ది టైంలో మనకి ఈజీగా ఉన్న టాపిక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం అటెంప్ట్ చేయాలి. ఓకే, సో వీటి మీద మీరు దృష్టి అనేది పెట్టాలన్నమాట. ఓకే, so this is about the quantitative aptitude, the focus to be focused. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి టోటల్ గా 30 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అందరికీ తెలుసు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఖచ్చితంగా 10 మార్క్స్ అనేది మనకి అక్కడే ఉంటుంది అనమాట. సో టోటల్ 30 క్వశ్చన్స్ లో 10 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో 2019 లో 10 క్వశ్చన్స్ అడిగాడు, 2020 లో మనకి 8 to 10 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 క్వశ్చన్స్ ఇన్ 2021 ఆల్సో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ స్కోరింగ్ టాపిక్స్ వచ్చేసరికి మనకి ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ అండ్ జింబుల్ సెంటెన్స్. దీస్ ఆర్ ద స్కోరింగ్ టాపిక్స్. ఓకే, సో ఖచ్చితంగా మన గ్రామర్ లో పట్టు అనేది ఉండాలి. ఓకే, గ్రామర్ లో పట్టుంటే ఖచ్చితంగా వీ కెన్ స్కోర్ ఇన్ ఎర్రర్ డిటెక్షన్, నెక్స్ట్ ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్. ఓకే, అండ్ ఆల్సో మిస్స్పెల్డ్ వర్డ్ అండ్ ఆల్సో వర్డ్ స్వాప్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా మనం స్కోర్ సాధించవచ్చు. ఎందుకంటే గ్రామర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈజీగా వితౌట్ టేకింగ్ ఎనీ టైం మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫిల్లర్స్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, వర్డ్ స్వాప్ కావచ్చు, ఎర్రర్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో మనకి కాంప్రహెన్షన్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే మనం డైలీ పేపర్ అనేది ఎక్కువగా చదువుతున్నట్టయితే, డైలీ ఎడిటోరియల్ మనం ప్రిపేర్ అవుతున్నట్టయితే, సో జంబుల్ సెంటెన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం పారాజంబుల్స్ అంటారు వీటిని. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. సో వీటిని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. హెడ్ అండ్ టైల్ మెథడ్ లో మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు జంబుల్ సెంటెన్స్ క్వశ్చన్స్ ని. ఓకే, సో ఎర్రర్ డిటెక్షన్ వచ్చేసరికి మనకి స్కోరింగ్ టాపిక్స్ 5 to 8 క్వశ్చన్స్ ఇన్ 2019, 5 to 9 క్వశ్చన్స్ ఇన్ 2020 అడిగాడు కాబట్టి సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్ ఇన్ 2021 ఆల్సో. అంటే మనకి ఐదర్ ఎర్రర్ డిటెక్షన్ 5 క్వశ్చన్స్ ప్లస్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కూడా మనకి ఒక 3 to 5 క్వశ్చన్స్ అడిగినట్టయితే సో టోటల్ గా మనకి 5 to 10 క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫిల్లర్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఫిల్లర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 2019 లో 5 క్వశ్చన్స్ అడిగాడు, 2020 లో 5 to 10 అడిగాడు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిల్లర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి 5 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నార్మల్ గా అయితే 2019 లో 5 క్వశ్చన్స్, 2020 లో 6 క్వశ్చన్స్ ఇన్ సమ్ స్లాట్స్ అండ్ 5 క్వశ్చన్స్ ఇన్ సమ్ స్లాట్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ జంబుల్ సెంటెన్స్ 5 క్వశ్చన్స్ అండ్ 2020 లో కూడా 5 క్వశ్చన్స్. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ జంబుల్ సెంటెన్స్ ఆర్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. ఓకే, సో పారాజంబుల్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ మిస్స్పెల్డ్ వర్డ్. నార్మల్ గా అయితే 2019 వరకు మిస్పెల్డ్ వర్డ్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి మాక్సిమం వచ్చేవి. సో 2020 లో అయితే మనకి స్లాట్ లో అయితే ఇవ్వలేదు. ఓకే, మనం 2020 లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ ఎల్స్ వాటితో కాకుండా వర్డ్ స్వాప్ అనేది కొత్తగా మనం ప్రతి ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది కాబట్టి వర్డ్ స్వాప్ ఇచ్చే అవకాశం ఉంది. సో వర్డ్ స్వాప్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి మనకి మెయిన్ స్కోరింగ్ టాపిక్స్. ఓకే, సో ఖచ్చితంగా రీడింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, కాంప్రహెన్షన్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా డైలీ ఎడిటోరియల్స్ అనేవి మనం డైలీ ప్రిపేర్ అవుతున్నట్టయితే రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు అండ్ ఆల్సో దాంతో పాటు మనం పారాజంబుల్స్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఎక్కువగా మార్క్స్ అనేవి మనం సాధించవచ్చు. రిమైనింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే గ్రామర్ ఉందో ఓకే, సో గ్రామర్ స్కిల్ అనేది మనకు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మనం నెగిటివ్ స్కోర్ కాకుండా మనం మార్క్స్ అనేవి ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. ఎర్రర్ డిటెక్షన్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ అండ్ ఆల్సో వర్డ్ స్వాప్ వీటిలో మనం మేజర్ గా ఎక్కువ స్కోర్ అనేది చేయగలుగుతాం మనకి గ్రామర్ లో పట్టు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రామర్ చదవకుండా, గ్రామర్ తెలుసుకోకుండా జస్ట్ త్రూ ప్రాక్టీస్ మాత్రమే ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో మేబీ వాళ్ళ కట్ ఆఫ్ దాటే ఛాన్స్ ఉంది. బట్ ఖచ్చితంగా వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క క్వశ్చన్ విత్ యాక్యురసీ, ఎక్కువ యాక్యురసీతో వాళ్ళు పెడుతున్నారు అంటే సో యాక్యురసీతో అయితే పెట్టలేదు. సో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతే చూద్దాము అన్న ఆ ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది. బట్ మీరు ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు రిజల్ట్ తో పని లేకుండా మీరు క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మీరు 18 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలిగితే ఈ 18 మార్క్స్ లో మీకు 16 to 18 మార్క్స్ వస్తాయి అన్న గ్యారెంటీ అనేది మీకు రావాలి. ఎందుకంటే మనకి అరౌండ్ 13 to 14 ఈ విధంగానే ఉండడం జరుగుతుంది కట్ ఆఫ్ మనకి ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే. ఓకే,
సో 18 తక్కువ అటెంప్ట్ చేసినా కూడా, అంటే మీరు ఎక్కువ టైం తీసుకొని తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బట్ వితౌట్ ఎనీ యాక్యురసీ 30 అవుట్ ఆఫ్ 30 మీరు అటెంప్ట్ చేసినా కూడా నో యూజ్ అనమాట. ఓకే, నెగిటివ్ మార్క్స్ ఎక్కువైపోయి మనకి కట్ ఆఫ్ అనేది ఇంగ్లీష్ లో రాకపోయే ఛాన్స్ అయితే చాలా ఉందన్నమాట. అందుకనే మేజర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయకపోవడానికి కారణం అవుట్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 30 అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ అనేవి పెట్టేయడం వితౌట్ ఎనీ యాక్యురసీ. ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళకి మార్క్స్ అనేవి తక్కువగా రావడం జరుగుతుంది. సో this is about the topics to be focused for the IBPS Clerk 2021 exam that is to be conducted in the last 2 weeks of December. Okay, so ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.